రాత్రి ఎక్సీఎం పుణ్యమూర్తి గారి బహిరంగ సభలో జరిగిన తోపులాటలు దెబ్బలాటల గురించి రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఆఫ్టర్ న్యూస్ వి కుడెంట్ ఫాలో హిమ్, వాచింగ్ ఓన్లీ హిమ్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి పార్టీ బహిరంగ సభలో హింసాకాండ చెలరేగిపోవడంతో సామాన్య ప్రజల్లో ఈ ప్రామాస పార్టీకి ఎంతో చెడ్డ పేరొచ్చిందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంతా ఏం చేస్తున్నారు? They can't hurt people like this. I don't know if he's a good or a bad person, but definitely is interesting to watch. ఆర్ఆర్ కళాశాల నిర్వహించిన సర్వేల ప్రకారం శ్రీ సుందర్ రామస్వామికి 52% ప్రజలు తమ ఆదరణను తెలియజేశారు. కాగా నిన్న ఉదయం జరిగిన సర్వేల ప్రకారం ఆయనకు కేవలం 4% మాత్రమే ఆదరణ లభించినట్లు తెలియవచ్చింది. 175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడుతున్నానని చెప్పాను. ఎలక్షన్ కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. నిన్న ఒక్కరోజు జరిగింది ప్రజలు టీవీల్లో చూస్తున్నారు, పత్రికల్లో చదువుతున్నారు. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఉన్నారు. అటు చూడండి. ఇంకో సంతోషకరమైన విషయం, ఒక్కో నియోజకవర్గంలో మనం అడగకుండానే 200-300 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. ముందు మనం పనిచేయడానికి ఒక చోటు కావాలి. చోట ఇదే ఆ చోటు. కానీ ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి కదా. ఏంది బాబు, తప్పండి జరగండి. ఇదిగో ఇట్ట చూడండి, ఎలక్షన్ అయిపోయేదాకా ఈ బ్లాకే ఆఫీసు, ఈ బ్లాక్ ఏమో ఇల్లు. మనందరికీ కలిపి ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం. వరదలు వచ్చినప్పుడు కలిసి తిని కలిసి పోరాడేవే, అట్టుండాలి. సరేనా? సార్, సోషల్ మీడియాలో మనకంతా పాజిటివ్ రెస్పాన్సే సార్. ఇంకా కొంచెం మనం మీకు ఫోన్లో చెప్పానే వారే వీరు. నమస్కారం సార్, నా పేరు సత్యమూర్తి. అన్నవరంలో సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ఉంటున్నాను. నా ఫ్రెండ్ భరత్ కుమార్ ఫ్రీలాన్స్ రిపోర్టర్ సార్. కోరాడా.com అని ఒక వెబ్సైట్ రన్ చేశాడు. 10 days ముందు నుంచి, కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్షన్ ముందు నుంచే కనపట్టలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడున్నాడో తెలియలే. నిన్న వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళ సిస్టర్ ఒక హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ హార్డ్ డిస్క్ చూడగానే నేను షాక్ అయ్యాను. పోలీసులకి చెప్పాలా, ప్రెస్కి చెప్పాలా అని ఆలోచించి మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. సర్వేని బట్టి 64% మనం ఉన్నాం. పుణ్యమూర్తిని ఎదిరించడానికి ఇదో పెద్ద ఆయుధం. ఎలక్షన్స్ కి ముందే వదులుదామా? ఈ పోరాటంలో చివరి ఓవర్లో చివరి సిక్సర్ నువ్వే బ్రో. గుడ్ జాబ్. ఏమైంది అంకుల్? అది అమ్మా, లోపలికి వెళ్ళు. మన అప్పుతో చెప్పి నాన్నగారు వ్యవహారం చేశారు. దాని హార్డ్ డిస్క్ ఇప్పుడు వాడి చేతిలో ఉంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలీదు. అది బయటకు వస్తే ఓ 10 గంటల టైం నాకు ఇవ్వండి. అతను ఎందుకు కొరగాని ఓటుగా చేస్తాను. రండి అంకుల్. పాపా, ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయండి. ప్రెస్ మీట్ నాన్న మాట్లాడతారు. అతను కార్పొరేట్ క్రిమినల్, నేను కడుపులో ఉండగానే క్రిమినల్.
నా సభలో పోలీసులు దాడి చేశారంటున్నారు. నా ఏరియాలో నన్ను ఎదిరించి నిలబడ్డవాడు నా కూటమి చేసుకునే నా మహానాడుకు రావచ్చా? అయినా అతని వేదిక మీద నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. టీవీలో మీరు చూసే ఉంటారు. అన్ని బైకులతో అంతమంది జనాన్ని వెంట పెట్టుకుని నా సభకు రావాల్సిన అవసరం ఏంటి? ఆ దృశ్యాలను చూడండి. 2 రోజుల క్రితం నా పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన చేసిన పనేంటో మీరు చూడండి. ఇప్పుడు చెప్పండి, అరాచకం చేసింది ఎవరు? అలజడులు సృష్టించింది ఎవరు? ఇలాంటి వాడు మీకు కావాలా? 56 సంవత్సరాలు మీకు సేవ చేసిన వాడిని తోసి పారేశారే. 15 ఏళ్ల వయసులోనే నిక్కరు వేసుకుని నిరాహార దీక్షలు చేసిన వాడిని ఇప్పుడు మీరు ఆ విదేశీయుడైన స్వదేశీయుడికి సహకరిస్తారా? ఇన్నాళ్ళకి కత్తరుకుట్టులు మీకు వెగిటు పుట్టించాయా? చెప్పండి, చెప్పండి అయ్యా, ఇప్పుడే చచ్చిపోతాను. ఇంతకన్నా ముఖ్యమైన మరో విషయం చెప్తా వినండి. 2 కార్పొరేట్ కంపెనీల దగ్గర 60,000 కోట్లు తీసుకుని మన సర్కార్ని కూల్చాడు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తో రేపు ఉదయం 9 గంటలకు మిమ్మల్ని కలుస్తాను. అయ్యగారు 60,000 కోట్లకు వాడు ఇంత పని చేశాడా? నేను చెప్పినట్టు ఇచ్చేవాడుంటే ముందు మనమే తీసుకునేవాళ్ళంగా. ఆధారాలు అవన్నీ పాప చూసుకుంటుంది రెడ్డి. మేడం, ఇందులో 6,000, ఇందులో 2,000. సుబ్బు, అంత రెడీయా? ఓకే. యాక్సిడెంట్ ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా అంకుల్? అదే సెల్ ఫోన్ లో, టీవీ న్యూస్ లో, అడపా తడపా వాటిలో వీటిలో చూశానులే. ఓహో, వాడికి యాక్సిడెంట్ చేసి మనం చూడబోతున్నామా? బాగుంది 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 బాగుంది. యాక్సిడెంట్ లో ఎప్పుడైనా ఉన్నారా అంకుల్? ఆ దేవుడి దైవాలు అదేం లేదు తల్లి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంకుల్. ఎందుకమ్మా? పెట్టుకోండి, చెప్తాను. యాక్సిడెంట్ వాడికి కాదు, మనకి. అయ్యో వద్దమ్మా, నాకు భయమమ్మా. వద్దమ్మా, నాకు భయమమ్మా. వద్దమ్మా వద్దమ్మా. అంకుల్, కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్రాణానికి ఏం భయం లేదు. అయ్యో అయ్యో అయ్యో, రేయ్ రేయ్, పెద్ద డాక్టర్ పిలుచుకురారా. పాప గిలగలా కొట్టుకుంటోంది. రేయ్, వీడియో తెచ్చావుట రాస్కల్. పెద్ద డాక్టర్ పిలుచుకురారా. రేయ్, వెళ్ళరా, వెళ్ళు. పాప, ఏంటమ్మా అన్ని పీక్ పారేస్తున్నావు? అయ్యో పాప. ఎక్కడైందా? ఇవ్వండి. టెన్షన్ అవ్వకండి అంకుల్. అంతా ఓకేగా? ఇంటికి పోదామా? పాప, ఒక్క నిమిషం. మన కారు మనమే ఎందుకమ్మా యాక్సిడెంట్ చేసుకున్నాం? అప్పటికే వాడు పెట్టిన తీసుకుపోయేది. కర్మ కాకపోతే ఖాళీ బాక్స్ కోసం యాక్సిడెంట్ చేసుకోవాలా? ఖాళీ బాక్సా? అందులోనే నాన్న చెప్పిన ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. అందులో ఏమి? అవునవునవునవునవునవునవునవును. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి శ్రీ సుందర్కి వ్యతిరేకమైన సాక్ష్యాలను రేపు ఉదయం బయటపెట్టబోతున్న తరుణంలో వారి కుమార్తె శ్రీమతి కోమలవల్లి ప్రయాణిస్తున్న వాహనం కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలలో ప్రమాదానికి కారణమైన లారీ నుంచి బయటకొచ్చిన ఒక వ్యక్తి శ్రీమతి కోమలవల్లి కారు నుంచి ఒక పెట్టెను తీసుకెళ్లడం కనబడుతోంది. ఇది శ్రీ సుందర్ రామస్వామి యొక్క కుతంత్రమేనని ఓ అనుమానం వ్యక్తమవుతోంది. ఏంటమ్మా ఇది? యాక్సిడెంట్ అని వినగానే నాకేం అర్థం కాలేదు. నీకేం జరగలేదని తెలిసిన తర్వాతే నా ప్రాణం తిరిగొచ్చింది.
ఏదో పెద్ద డ్రామా చేస్తున్నాడు. జనానికి మన మీద కోపం ఎక్కువ అవుతోంది. జనానికి వాడి మీద కోపం ఉండటం ఓకే, కానీ వాడి దగ్గర ఒకే ఒకటి మిగులుంది పాప. వాడి దగ్గర కోరాడా.com భరత్ కుమార్ హార్డ్ డిస్క్ ఉందే, అది వాడు బయట పెడితే తను ఇంకా జనాన్ని చీట్ చేయకుండా మన హార్డ్ డిస్క్ని రిలీజ్ చేసేద్దాం సార్. వాడి చేతిలో ఉన్న ఎవిడెన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. మన స్టేట్లో సందు సందు వీధి వీధి అందరూ మీ గురించే మాట్లాడుకోవాలి. అవునమ్మా. గ్యాప్ లేకుండా మాటి మాటికి మీ న్యూసే రావాలి. మీరు పుట్టింది, ఎదిగింది, పోరాడింది అంతా పక్క స్టేట్ మాత్రమే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంటి గుమ్మం దగ్గర నించోవాలి. అవునమ్మా. జైలుకి ఇప్పుడు మీరు వెళ్తే మాత్రం ఇంకా అంతే. ఒక అవినీతిని 4 చేసి చూపుతారు, ఆ 4కి 40 పేర్లు చెప్తారు. చిట్ట చివరికి పార్టీ లేకుండే చేస్తారు. మన ఉన్నా లేకున్నా పార్టీ అధికారంలో ఉండాలి ఎప్పుడు. రోడ్డుకి మన పేరు, పార్కుకి మన పేరు, స్టేడియానికి, యూనివర్సిటీకి శిలా విగ్రహాలు, బిరుదులు, ఇవన్నీ జైలుకి పోతే వస్తాయా చెప్పండి? ఇప్పుడు మనకు కావాల్సింది ఎలక్షన్లో ఫుల్ స్వీప్. ఈ పార్టీ అయిపోయిందనుకున్నానమ్మా. పార్టీతో సహా అధికారం వస్తుంది. రెడ్డికి అన్నీ తెలుసు, తోడుగా ఉంటాడమ్మా నీకు. సుందర్ని వదలకు, వదిలిపెట్టకు.